మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి చూద్దాం. సో, చాలామంది ఫిమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కంటే మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మేల్స్ డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలా వీళ్ళు సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఫిజికల్‌గా కాకుండా. సో, లైక్ ఏమేం ప్రాబ్లమ్స్ లో లిబిడో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇలాంటివి మల్టిపుల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో, వీళ్ళు చాలా మంది ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. శాంపుల్ ఇవ్వలేకపోతూ ఉంటారు. సో, వీళ్ళు ఏమంటే మనం ఏదైనా ప్రాబ్లం డాక్టర్ చెప్పినప్పుడు దే విల్ చేంజ్ ద డాక్టర్ అనమాట. దే విల్ నాట్ యాక్సెప్ట్ ద ట్రూత్ అనమాట. సో అలా కాకుండా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఫేస్ చేయాలన్నమాట. సో ఎవరెవరికి ఈ మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. క్వైట్ గా మనం ఇప్పుడు చూసే కామన్ గా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, వర్క్ ప్రెషర్ అనమాట. స్ట్రెస్ ఉంటుంది, సో మచ్ ట్రావెలింగ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, బిజీగా ఉంటారు. ఇంకా హైపర్ టెన్షన్, డయాబెటీస్, లేదు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, యాంటీ హైపర్ టెన్సివ్స్, బీపీకి, హైపర్ టెన్షన్ కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, లేకపోతే యాంటీ యాంగ్జైటీ, యాంటీ సైకోటిక్ ఈ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు, అండ్ ఇంకొంతమందికి ట్రబుల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ గలాట పడుతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రీమ్ ఫెటిక్ అనమాట, అలసిపోతూ ఉంటారు సో మచ్ వర్క్ స్ట్రెస్ వల్ల. లేదు ఇమ్యూనిటీ తగ్గినా కూడా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సో వాళ్ళకు కూడా ఇంటర్కోర్స్ పెయిన్ఫుల్ గా ఉండడము, సో భయపడుతూ ఉంటారు ఇంటర్కోర్స్ చేయాలంటే. సో ఇలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ కి ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అనమాట.